మనం ట్రయల్స్ లో ఫెయిల్ అవుతుంటాము, మళ్ళీ ఇంకోసారి ట్రై చేసుకోండి అని చెప్పి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. లేదా మేము చేసింది కరెక్ట్ గా ఉంది, ఫెయిర్ గా ఉంది, కోర్టు రేపు చెప్పుద్ది అనే పాయింట్ తో ఉండాలి వీళ్ళు. దబాయించినప్పుడు అవతల ఇప్పుడు వీళ్ళు ఒక రోజు చెప్తున్నారు, ఈనాడు జ్యోతి రాస్తుంది, సాక్షిలో డీటెయిల్ గా రాసుకొస్తున్నారు మళ్ళీ డేటా. ఏమవుతుంది దానివల్ల అంటే వీళ్ళు కూడా డీటెయిల్ గా వాళ్ళ ఫోటోలు హాల్ టికెట్ నెంబర్లు అయ్యేసి వీళ్ళు కూడా చూపిస్తున్నారు, ఈ అభ్యర్థికి ఎందుకు రాలేదు, మేము ఎక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ పెట్టుకున్నాం, ఒక వికలాంగ కోటాలు ఎంత పెట్టుకున్నారు, స్పోర్ట్స్ కోటాలు ఎంత పెట్టుకున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. అయితే వీళ్ళు ఆల్రెడీ మెరిట్ కాబట్టి సార్ ఓకే ఇప్పుడు ర్యాంక్ తక్కువ వచ్చింది, వాళ్ళు పెట్టుకున్న కట్ ఆఫ్ ర్యాంక్ తక్కువ వచ్చింది, నెక్స్ట్ వీళ్ళు ఇప్పుడు డిఎస్సి ఎంతటితో ఆగదు, ప్రతి ఏడాది వేస్తామని వీళ్ళే కదా చెప్తున్నారు, అందులో వస్తాయి మీకు అని చెప్పొచ్చు కదా. అలా కాకుండా వీళ్ళు అన్ఫిట్ అనో లేదంటే కోర్టుకెళ్ళి తేల్చుకోవడం అని చెప్పడం వెనక వీళ్ళ రాజకీయం అంటే వస్తాయి అని చెప్పరు ఎప్పుడు కూడా, మళ్ళీ పరీక్ష రాసుకునే ఆప్షన్ ఉంది కదా అంటారు. అవును ఉంటది, అది ఓకే. రెండవది ఏంటంటే వీళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది వీళ్ళ జీర్ణించుకుపోయింది, జెనెటికల్. వీళ్ళంతా కూడా వీళ్ళ శరీరాల్లో వీళ్ళ మనసులో క్యారెక్టర్ అసాసినేషన్, అవతలోడు మనం తప్పుబట్టగానే వాడి వ్యక్తిత్వ హననం చేయాలనే ఒక దరద ఉంది వీళ్ళకి. ఒక్కొక్క డిఎస్సి అభ్యర్థిని వ్యక్తిగతంగా హననం చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు, వెటకారం చేస్తా పోస్టులు పెట్టారు. తర్వాత చూస్తే వీళ్ళు చెప్తున్న లాజిక్ వాళ్ళు అడుగుతున్న పాయింట్ రీచ్ కాల. 1:1 అంటే ఏంటి, ఒక ఉద్యోగానికి ఒకరినే సెలెక్ట్ చేశాక నువ్వు మళ్ళీ మధ్యలో ఆపేసి అందులో తప్పలేదని ఎట్టంటావు. అదే కదా, మేము 1:3 పేల్చామయ్యా.